ఎక్కడున్నారు? ఇప్పుడు మా బాబు మా చిన్నోడు మా కొడుకు ఆర్మీకి 1 లక్ష రూపాయలు హెల్ప్ ఇద్దామనుకుంటున్నాడు. వాడు చిన్నప్పటి నుంచి కిడ్ బ్యాంక్ లో చేసి మన లేకుండా ఇప్పుడు యుద్ధం అవుతుంది డాడీ. నా వంతు నేను 1 లక్ష రూపాయలు నా కిడ్ బ్యాంక్ లోనే ఇస్తా అంటే కలెక్టర్ సార్తో మాట్లాడడం, మరి కలెక్టర్కి నాకు కదా చెప్పిన. రేపు సండే కదా పంపినా? నేనుందా? నాన్న వేరే ఉంటారు కదా, మన బుద్ధి పుట్టింది. డాడీ యుద్ధం అవుతుంది కదా, మనం కూడా ఒక 1 లాక్ పంపుతామంటుండు. 10 years. ఓకే, మన ఫౌండేషన్స్ కూడా కొంచెం హెల్ప్ చేద్దాం. ఫస్ట్ ఇది 1 లాక్ క్యాష్ పంపనా చెక్ పంపనా? అంటే ఆయన చెక్ ఉండదు కదా, డబ్బులు మీకు 1 లాక్ పంపిస్తా. అనిపించింది ఆ వయసులో నీకు ఆలోచన రావడం. శివమణి ఎక్సలెంట్, వెరీ గుడ్ ఐడియా, మంచి ఐడియా వచ్చింది. అందరికి సాయం చేయాలి, మన భారత సైనికులకి సాయం చేయాలని రావడం అనేది గొప్ప నిర్ణయం. సో అన్న మండ పంపిస్తానే. మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల శాలరీ కూడా 1 నెల శాలరీ డొనేషన్ గా ఇస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాం. మేము కూడా మా బిర్లా ఫౌండేషన్ నుంచి ఇలా సైనికులకు ఆర్థిక సాయం పంపడానికి నిన్ననే మా కొడుకు కూడా అంటున్నాడు, డాడీ నేను చేసుకున్నటువంటి కిట్ బ్యాంక్ లో ఉన్నటువంటి 1 లక్ష రూపాయలు జవాన్ల కోసం నేను డొనేట్ చేస్తా అని చెప్పి నిన్న నా కొడుకు కూడా చెప్పడం జరిగింది. రేపు కలెక్టర్ ఆఫీస్ లో నా కొడుకు సంబంధించినటువంటి కిట్ బ్యాంక్ లో ఉన్నటువంటి 1 లక్ష రూపాయలు కూడా ఇలా సైనికుల కోసం డొనేట్ చేస్తామని చెప్పి మాటిస్తూ, ఈ ప్రభుత్వం తప్పకుండా సైనికులకు అండ ఉంటది. మీ వీరత్వం, మీ ధైర్యం ఇవాళ భారతదేశ ప్రజలు కూడా నిద్రపోయే విధంగా మీ ధైర్య సాహసాలు చేసి కొట్లాడుతున్నందుకు మరొక్కసారి మీకు, మీ కుటుంబాలకు శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆ ముష్కరులను మట్టబెట్టే క్రమంలో మీరు జాగ్రత్తగా వీరోచితంగా పోరాడుతున్నందుకు మీ పోరాట పటిమను ఇవాళ భారతదేశ ప్రజలు గర్విస్తున్నారని చెప్పి చెప్తున్నారు.